ఎంతో రుచికరమైన ఫ్రాన్స్ 65 ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్న ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ టు విజయ వీడియోస్. శుభ్రంగా కడిగి తీసుకున్న ఫ్రాన్స్ని 1/2 కేజీ తీసుకున్న, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఆ వాటర్ తేమంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే ఒక్కసారిగా పిండి అంతా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కోటింగ్ కాస్త తిక్కుగుంటేనే ఈ 65 కు బాగుంటుంది. మరొక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని రొయ్యలకంతా బాగా పట్టించాలి. వాటర్ ఎక్కువైనా కాస్త పిండి ఎక్కువ వేసుకోండి, లేదు పిండి గట్టిగా ఉందంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకొని సరిపడే విధంగా ఈ విధంగా లూజ్ గా వచ్చేలాగా పిండిని అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ ఫ్రాన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద ఫ్రై చేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓవర్ లోడ్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే రెండు వైపులో తిప్పుకుంటూ మీడియం మంట మీద బాగా ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా, కోటింగ్ కాస్త ఎక్కువగా ఉంటే క్రిస్పీగా బాగా వస్తాయి. అదే కోటింగ్ కాస్త తక్కువగా ఉంటే అంత క్రిస్పీగా అయితే ఈ ఫ్రాన్స్ అయితే రావు. ఇలా ఒట్టిగా తిన్నా కూడా ఫ్రాన్స్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 65 చేయడానికి నేను ఇవి ఉల్లిపాయలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్ని కట్ చేసి పెట్టుకున్నా. రొయ్యల్ని ఫ్రై చేసిన ఆయిల్ అంతా తీసేసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకున్న, అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. కాస్త మెత్తబడిన పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా 4 ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాప్సికం కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కల్ని. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇందులో 1 టేబుల్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినాక ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటే సాసులన్నీ ఫ్రాన్స్ పట్టి ఫ్రాన్స్ కాస్త మెత్తగా అవుతుంది. మరి ఎక్కువగా క్రిస్పీగా లేకుండా. నేను ఎక్కడ ఉప్పు వాడలేదు, సాసుల్లోనే ఉప్పు ఉంటుంది కానీ నేనైతే వేయట్లేదు. మీకు కాస్త ఉప్పు తక్కువ అనుకుంటే ఏ స్టేజ్ లోనే కాస్త ఉప్పు వేసుకోవచ్చు. ఫైనల్ గా కాస్త కొత్తిమీర తరిగేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన ఫ్రాన్స్ 65 రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేకపోతే సైడ్ డిష్ లాగైనా తినొచ్చు. మీరు కంపల్సరిగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.